బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలులో ఇవాళ ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న మరి జనార్దన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇవాళ నాగర్ కర్నూలులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో భాగంగానే ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న మర్రి ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, ఇవాళ మరి జనార్దన్ రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటి? ఇంతకీ మరి జనార్దన్ రెడ్డి పార్టీ మారుతున్నారా? మారితే కనుక ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ మార్పు తర్వాత రాజకీయ పరిణామాలంటే కూడా పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. గత 2-3 రోజుల నుంచి కూడా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ నుంచి సానుకూలంగా స్పందిస్తే గనక ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారుతారు అనేటటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో పార్టీ మార్పు అంశం అంతా కూడా అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మర్రి జనార్దన్ రెడ్డి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండడంతో ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైపోయింది. అందులో భాగంగానే కార్యకర్తలు అందరితో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అంటూ కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం అవుతుంది. ఎందుకంటే గతంలో మనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చూసాము, చాలా మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫలానా నేత పార్టీ మారబోతున్నారు, చిత్తూరులో కాంగ్రెస్ లోకి లేదంటే బీజేపీలోకి బీఆర్ఎస్ లోకి చేరబోతున్నారు అనేటటువంటి ప్రచారం జరిగిన కొద్ది రోజుల్లోనే వారంతా కూడా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం, వారందరితో పార్టీ మార్పుపై చర్చించడం, ఆ తర్వాత పార్టీ మారడం కూడా చకచకా జరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు కూడా మర్రి జనార్దన్ రెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మర్రి జనార్దన్ రెడ్డి ఈ రోజు కార్యకర్తల సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? నిజంగానే మర్రి మనసులో పార్టీ మారే యోచనలో ఉన్నాడా, లేదంటే ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడా? ఈ అంశంపైనే పార్టీ మార్పు గురించే కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరిస్తాడా, లేదంటే ప్రతిపక్ష హోదాలో ఉండి ఎట్లా పోరాడడం, ఎట్లా ఫైట్ చేయాలనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారా? అసలు ఈ కార్యకర్తల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ప్రస్తుతం నాగర్ కర్నూలు నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడిగా పేరున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఒకవేళ పార్టీ మారినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టే నిర్ణయించుకోవచ్చు. కాబట్టి మరి మర్రి జనార్దన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా, లేదంటే ఎంపీ టికెట్ ఇస్తాననేటటువంటి పార్టీకి వెళ్తారా, లేదంటే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పార్టీలోనూ ఉంటూ ప్రతిపక్ష హోదాలో ఫైట్ చేస్తా ఏం జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నటి దాకా కూడా అధికార పక్షంలో ఉన్నారు, ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తమ నాయకుడు బలంగా ఉన్నట్టయితే మేము కాస్త ప్రశాంతంగా ఉంటామనేటటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారుతున్నాడు అనేటటువంటి అంశం అయితే వారందరినీ కూడా కొంత ఆందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారినట్టయితే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటి, మాకు అండగా నిలబడేవారు ఎవరు, మాకు బలంగా ఉండేవారు ఎవరు అనేటటువంటి కొంత ఆందోళన కూడా బీఆర్ఎస్ కార్యకర్తల లోపల అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు మర్రి జనార్దన్ రెడ్డి మరి కాసేపట్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశంలో ఏ అంశాలపై డిస్కస్ చేస్తారు, అసలు మర్రి పార్టీ మారే అంశంపైనే ముఖ్యంగా కార్యకర్తలతో మాట్లాడతారా, లేదంటే పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష హోదాలో కొట్లాడాలనేటటువంటి అంశంపై డిస్కస్ చేస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మణికంఠ, కేవలం ఎంపీగా పోటీ చేసే ఆలోచనతోనే పార్టీ మారే అవకాశం ఉందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు మరి జనార్దన్ రెడ్డికి ఉన్నాయి? అంటే పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మారుతారు, లేదంటే
పదవికి సంబంధించి ఆలోచన చేస్తే కనుక ఎంపీ పదవి కావాలనుకుంటే కనుక పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండింటికి సంబంధించిన క్లారిటీ ఉందా? ఆ కార్యకర్తలకైనా ఏ రకమైనటువంటి సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఉంది? కార్యకర్తల సమావేశంలో ఏ రకమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏ రకమైనటువంటి అప్పీల్ చేసే అవకాశం ఉంది కార్యకర్తల దగ్గర? గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి సైతం పార్టీలో నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నుంచే నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఈ అంశాన్ని అధిష్టానం తీసుకెళ్ళినప్పటికీ కూడా వారంతా ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడుతున్నారు తప్పిస్తే నా సమస్యలు ఏవి పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తూ పార్టీ వీడిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఆ అంశాన్ని బేస్ చేసుకుని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డికి పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అనేది చెప్పాలి. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. కాబట్టి పార్టీ నుంచి కాకుండా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, 2 సార్లు ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల్లో కలిసి ఉన్నాడు, ఒక పదవిలో కొనసాగాడు. కాబట్టి ఇప్పుడు సడన్ గా పదవిని కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొకసారి పదవిలో ఉండాలనేటటువంటి ఆకాంక్షతోనే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారుతున్నాడు. ఎంపీగా పోటీ చేయాలనేది మర్రి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి లక్ష్యం. అందులో భాగంగానే పార్టీ మారుతున్నాడు అనే ప్రచారం కూడా కొనసాగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూలు సొంత నియోజకవర్గమైనటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేద్దామంటే నాగర్ కర్నూలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు, ఇక్కడ నుంచి టికెట్ ఆశించే పరిస్థితి కూడా లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశిద్దామంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి చాలా మంది పోటీలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా అవకాశం ఉంటుందేమో అంటూ కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తుంది. మరి వారి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, ఈ రోజు కార్యకర్తలతో ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు మర్రి జనార్దన్ రెడ్డి, వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మహబూబ్ నగర్లో మాత్రం బీఆర్ఎస్కు షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా ఆయన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం పార్టీ మారబోతున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.